శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాం పహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హారి వివోం. పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షక మహాశయులకు వందనములు వందనములు వందనములు. నిన్నటి రోజు ఆంధ్ర మహాభారతం ఆది పర్వాన్ని ఎలా ప్రారంభించాలో నన్నయ్య గారు అద్భుతంగా వివరణ చేశారు. నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనకండను పరమమౌని బ్రహ్మర్షిగణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న ఆ మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షని పౌరాణికుండు పరమభక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు విను వేట్క అతనిని పూజించిరి అపరిమిత విశేష విధులా అంటూ ఆంధ్ర మహాభారతం ఆది పర్వాన్ని ఆదికవి నన్నయ్య గారు ప్రారంభించారు. ఆయన మొట్టమొదట నైమిషారణ్యానికి పెద్దపీట వేశారు. భారతదేశంలో చాలా అరణ్యాలు ఉన్నాయి. దండకారణ్యము, ధర్మారణ్యము, చంపారణ్యము, పుష్కరారణ్యము, సైంధవారణ్యము, నైమిషారణ్యము. దండకారణ్యంలో శ్రీరాముడు వనవాసం జరిగిందనమాట. అందువల్ల శ్రీరామాయణంలో దండకారణ్యానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మహాభారతంలో నైమిషారణ్యానికి పెద్దపీట వేశారు నన్నయ్య గారు. కలియుగ ప్రారంభంలో సప్త ఋషులు లోకోపకారం కోసం సత్రయాగం చేయ సంకల్పించారు. కానీ కలి ప్రభావం చేత వారి మనసు భగవంతుడి మీద నిలబడడం లేదు. అప్పుడు వారంతా చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, పరమేష్టి, కలియుగంలో మానవులందరూ బాగుండాలని మేము సత్రయాగం చేయి సంకల్పించాము. కానీ కలి ప్రభావం చేత మా మనసు భగవంతుడి మీద నిలబడడం లేదు. మీరేదైనా మార్గం ఉపదేశించండి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు సంకల్పంతో ఒక చక్రాన్ని సృజించి, ఈ చక్రం దొర్లుకుంటూ వెళ్తుంది, దీంతోపాటు వెళ్ళండి. ఎక్కడ దీని ఇరుసు అంటే నేమి ఎక్కడ శిథిలమై పడిపోతుందో ఆ భాగంలో ఆ ప్రాంతంలో కలి ప్రభావం ఉండదు. అక్కడ మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకాన్ని రక్షించండి అంటే అప్పుడు ఆ చక్రం దొర్లుకుంటూ గోమతి నది ఒడ్డున ఉండే అరణ్య ప్రాంతంలో దాని నేమి శిథిలమై పడిపోయింది. నేమి అంటే ఇరుసు. ఆ ప్రాంతానికి నైమిషారణ్యము అని పేరు. అక్కడ సౌనకుడు అనే కులపతి ఉండేవారు. కులపతి అంటే 11,000 మంది వేద విద్యార్థులకు 3 పూటల భోజన సదుపాయాలు కల్పించి వేద విద్య బోధిస్తూ ఉంటారే ఆయన కులపతి, సౌనకుడు కులపతి. ఆయన అధ్యక్షతన లోకోపకారం కోసం ఆ గోమతి నది ఒడ్డున ఉండే అరణ్య ప్రాంతంలో ఆ నైమిషారణ్యంలో సత్రయాగం ప్రారంభించారు. యాగం అనేది 3 కారణాలతో చేస్తూ ఉంటారు. 1 ఇహము, 2 పరము, 3 లోకోపకారము. ఇహము అంటే ఈ జన్మలో ఏదైనా ప్రయోజనం పొందడానికి మనం ఇప్పుడే యాగం చేసుకోవచ్చు. లేదు వచ్చే జన్మలో, అంటే ఇది కలియుగమే కదా, కలియుగం 4,32,000 సంవత్సరాలు, ఇప్పుడు జరిగిపోయిన 5,000 సంవత్సరాలు దాదాపు జరిగింది. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి మళ్ళీ కలియుగంలో మనం జన్మించినప్పుడు ఏదైనా లబ్ధి పొందడానికి మనం ఇప్పుడే యాగం చేసుకోవచ్చు. దాన్ని పరము అంటారు. లోకోపకారం అంటే
అందరూ బాగుండాలా అని చేసే యాగానికి సత్రయాగం అని పేరు. అక్కడ సత్రయాగం ప్రారంభమైంది. సప్త ఋషుల అధ్యక్షతన వాళ్ళందరూ ఋత్వికులుగా కూర్చొని ఆ యాగాన్ని ప్రారంభించారు. శౌనకుడు ఆయన అక్కడ సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు అన్ని ఏర్పాట్లు శౌనకుడు సమకూర్చారనమాట. కానీ ఆయనకి ఏ లాభం లేదు, అందరూ బాగుండాలని చేస్తున్నారు. అక్కడికి 88,000 మంది బ్రహ్మర్షులు అక్కడ కూడారంట. అసలు ఆ ప్రదేశం ఎటువంటిది? 88,000 మంది బ్రహ్మర్షులు, 11,000 మంది వేద విద్యార్థులు, కులపతి శౌనకుడు, సప్త ఋషులు, అంతమంది మహాత్ముల పాద ధూళి చేత పావనమైన తపోభూమి. ఆ భూమిలో సత్రయాగం జరుగుతుంటే అక్కడికి వచ్చారు ఉగ్రశ్రవసుడు అనే ఒక సూత మహర్షి. అంటే వీళ్ళ నాన్న పేరు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుడు కూడా ఎలా జన్మించారంటే, ఆయన కాశీలో గంగానది ఒడ్డున పృథు చక్రవర్తి యాగం చేస్తూ ఉంటే ఆ యాగం గుండం అగ్నిగుండంలోంచి ఆవిర్భవించారు. అందుకే అక్కడుండే ఋత్వికులంతా ఆయన్ని సంబోధించారు. అగ్నిగుండ సముద్భూత సూత నిర్మల మానస అన్నారు. ఆయన కులంతో సూతుడు కాదు, అగ్నిగుండంలో నుంచి ఆవిర్భవించారు ఆయన సూతుడు. ఆయన పెద్ద సూతుడు, ఆయన రోమహర్షణుడు. ఆయన వేదవ్యాసుడికి శిష్యుడై ఆయన ద్వారా వేదాలు, వేదాంగాలు, బ్రహ్మసూత్రాలు, పురాణ ఇతిహాసాలని ఉపాసన బట్టి ఆయన పురాణ ప్రవచనం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, వేదాలు అందరూ చదువుకొని నేర్చుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే అది గురుముఖంగా నేర్చుకోవాలా. అందుకే దానికి శృతి అని పేరు. దానికి ఎవరికైతే అర్హత ఉందో వారే నేర్చుకునేవారనమాట. అందువల్ల అది తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ వేదాలను క్రోడీకరించి కొంతమంది మహాత్ములు వాళ్ళు స్మృతులు రాశారు. అటువంటి స్మృతులు కూడా చదువుకుంటే కూడా మనం అర్థమవుద్దా అనుకుంటే అది కూడా అర్థం కాకపోవచ్చు. అందుకే దాన్ని పురాణ ఇతిహాసాల రూపంలో తీసుకొచ్చారు. ఇప్పుడు పురాణ ఇతిహాసాల రూపంలో కానీ మనం కానీ ప్రవచనం కానీ వింటే ఇక అర్థం కాలేదని తెలిసినాక లేదు. ఎందుకంటే ప్రకృష్ట వచనము అంటారు, అంటే బాగా ఊంచి చెప్తారు. ఇక ఒకసారి ప్రవచనం విన్నామంటే ఇక నాకు అర్థం కాలేదు అనేదానికి ఆస్కారం లేదు. అటువంటి మహాభారతాన్ని ఆ నైమిషారణ్యంలో ప్రారంభించే ముందు ఉగ్రశ్రవసుడు ఆయన రాగానే ఒక మహానుభావుడు వచ్చినప్పుడు, ఒక పౌరాణికుడు అవుపడినప్పుడు నమస్కారం చేసి, ఆ సంస్కారం మనకు ఉండాలా, వినాలా అనే జిజ్ఞాస ఉండాలి. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మహాత్ములు కాబట్టి అటువంటి మహాత్ములందరికీ ముందుగా ఉగ్రశ్రవసుడే నమస్కారం చేశాడు. అది ఆయన వినయం అంటే. నమస్కారం చేస్తే అక్కడుండే మహాత్ములంతా 88,000 మంది బ్రహ్మర్షులు, 11,000 మంది వేద విద్యార్థులు, సప్త ఋషులు, శౌనకుడు వీళ్ళంతా కూడా ఆయన చుట్టూరు గుమికూడి, మహాత్మా ఇదిగో మేము లోకోపకారం కోసం సత్రయాగం చేస్తూ ఉన్నాము, మీరొచ్చారు, మేము ఏం వింటే మా జన్మ సాఫల్యమవుతుంది, జన్మ తరిస్తుంది, అటువంటిది మీరు మాకు చెప్పవలసింది అని అడిగారు. అది అడగాల్సింది. అంతేగాని నాకు రామాయణం చెప్పు, నాకు భారతం చెప్పు, నాకు భాగవతం చెప్పు అని అడగకూడదు. పౌరాణికుడికి మనం అడగాల్సింది ఏంటంటే, ఏమి వింటే మన జన్మ తరించిపోతుందో అది అడిగితే ఆయనకు తెలుసు ఏది వింటే జన్మ సాధ్యం తరించిపోతుందో. అందువల్ల అప్పుడు ఉగ్రశ్రవసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సూత మహర్షి ఆయన కురుక్షేత్రం నుండి హస్తినాపురం మీదుగా నైమిషారణ్యంకి వచ్చారు. ఆయన మనసులో ఆయనకి కురుక్షేత్రం గురించి ఆయన మనసులో ఉంది. కురుక్షేత్రంలో అక్కడ శమంతక పంచకాలు అని 5 తీర్థాలు ఉన్నాయి. వాటి గురించి ఆయన వివరణ చేయాలా అని ఆయన సంకల్పించారు. అప్పుడు సరే, మీకు పంచమ వేదము మహాభారతం ఒక ఇతిహాసం ఉంది, అది కానీ మీరు త్రికరణ శుద్ధిగా కానీ వింటే మీకు మోక్షం కరతలామకం అవుతుంది అని ఆయన మహాభారతాన్ని ప్రవచనం చేయడం ప్రారంభించారు. అక్కడ భృగు మహర్షి కుమారుడు రుచీకుడు, ఆ రుచీకు మహర్షి కుమారుడు జమదగ్ని, జమదగ్ని కుమారుడు పరశురాముడు. జమదగ్ని తన భార్య రేణుకాదేవి తన కుమారులతో కలిసి ఆశ్రమంలో ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ ఉంటే అక్కడికి షట్చక్రవర్తులలో ఒకరైన కార్తవీర్యార్జునుడు
ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చారు. అంటే షట్చక్రవర్తులు 6 మంది ఉన్నారు. 3 సూర్యవంశము, 3 చంద్రవంశము. సూర్యవంశంలో సగరు చక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తి, పురుకుత్సుడు. చంద్రవంశంలో పురూరవ చక్రవర్తి, నల చక్రవర్తి, కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క శిష్యుడు. ఆయన అనుగ్రహంతో ఈయనకి 1000 చేతులు ఉంటాయన్నమాట. మహాబలవంతుడు. రావణాసురుణ్ణి అందరినీ బంధించేశాడు. అటువంటి ఆయన ధైర్య సాహసాలు, అటువంటి బలవంతుడైన కార్తవీర్యార్జునుడు ఆయన జమదగ్ని మహర్షిని సందర్శించారు. అప్పుడు జమదగ్ని మహర్షి గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి, అంటే గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళకి ఒక ధర్మం ఉంది, గృహస్థ ధర్మం. ఎవరైనా మన ఇంటికి వేళకు వచ్చినప్పుడు అతిథి సత్కారం చేయవలసిన అవసరం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మనం గ్రహించాలా. ఈ కాలంలో ఏమనుకుంటారంటే, ఎవరైనా పొద్దుపోయి మన ఇంటికి కానీ వస్తే అతిథి, ఎవరైనా చుట్టం వస్తే మనం ఏమైనా ఆలోచిస్తామంటే సామాన్యంగా రాత్రికి ఇతను ఇక్కడే ఉంటాడేమో అని ఆలోచిస్తాం. ఈశ్వరుడే మన ఇంటికి వచ్చారు, ఆయనకి ఆతిథ్యం చేసే అవకాశం మనకు కల్పించారని భావన మాత్రం మనం చేయము, ఎందుకంటే కలి ప్రభావం చేత. కానీ ఆ కాలంలో జమదగ్ని ఆ కార్తవీర్యార్జునుడు అతిథి దేవో భవ అన్నారు. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు మన ఇంటికి, మనకు ఆతిథ్యం చేసే అవకాశం మనం కల్పించారు. ఎవరు నీ తిండి కోసం నీ కొంపకు రారు. అలా వచ్చారు అంటే ఈశ్వరానుగ్రహంతో పరమేశ్వరుడే పంపిస్తాడు. వాడికి నువ్వు భోజనం పెట్టి పుణ్యం సంపాదించుకోరా అని చెప్పనేసి. అంతేగాని తిండి కోసం ఎవరు మన కొంపలకి ఎవరు రారన్నమాట. కానీ కలియుగంలో మాత్రం మనిషికి మంచి నిలిచే పరిస్థితి కూడా అవపడడం లేదు. అంటే కలి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూడు. ఎందుకంటే రామాయణ, భారత, పురాణ ఇతిహాసాలు వచ్చేసి మనం వినకపోవడమే కారణం. మన సనాతన ధర్మాన్ని మనం ఔపాసన పట్టి తద్విధంగా మనం జీవితాన్ని కానీ మనం సాగిస్తే మనకు అసలు కష్టాలే రావు. అన్ని కష్టాలకు మూలం ఏంటంటే మన పెద్దలు, పూర్వీకులు ఇచ్చిన వేద వాంగ్మయాన్ని, పురాణ ఇతిహాసాలని మనం తెలుసుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి ఆ సాంప్రదాయాలను మనం పాటిస్తూ సనాతన ధర్మాన్ని మనం వచ్చేసి విస్మరిస్తున్నాం. అందుకే ఈశ్వరుడు ఆగ్రహానికి మనం గురవుతున్నాం కాబట్టి ఇన్ని కష్టాలు వస్తున్నాయి మనం. అందువల్ల మనం ముందు అది తెలుసుకోవాలా. అందరం కూడా మన తాత ముత్తాతలు వారు ఎంత సంతోషంగా ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా వాళ్ళు దగ్గర 100 సంవత్సరాలు వాళ్ళు బతికారనమాట. మనం అలా బ్రతకలేకపోతున్నాం. 50 సంవత్సరాల నుంచే మనకు అన్ని జబ్బులు మనల్ని ముట్టుకుంటున్నాయి. అందువల్ల ఏంటి కారణం ఏంటంటే మనం సనాతన ధర్మంలో ఆచార విచారాలు, ఆహార నియమాలు పాటించకపోవడమే కారణం. అప్పుడు యమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుడితో చెప్పారు, అయ్యా మీరు స్నానం చేసి రండి, మీ అందరికీ మేము భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహాత్మా, మీరేం భోజనం ఏర్పాటు చేస్తారు, మీరు దయతలచి అంత కష్టపడబాకండి అని చెప్పి అంటారు. లేదు, నా ధర్మము, నా గృహస్థ ధర్మాన్ని నన్ను పాటించండి, మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ఆయన ప్రాధేయపడతాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా స్నానం చేసి కూర్చుంటే ఆయన కామధేనువు దగ్గరికి వెళ్ళి ఆయన కామధేనువుని ఆయన స్మరించారు. అమ్మా, నాకు అతిథులు వచ్చారు, వారికి మనసులో ఏం తినాలని ఉందో ఆ భోజనాన్ని నువ్వు సృజించు అన్నారు. అంతే, వెంటనే వాళ్ళకి ముందు ఇస్తళ్ళు పడ్డాయి. వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ కూడా వాళ్ళు ఏమి తినాలనుకుంటే అది మన ఇస్తట్లో ఉండేదన్నమాట. అంటే జమదగ్ని ఆయన ఆ కామధేనువు ఇచ్చే పదార్థాలు ఆయన సొంతానికి వాడుకునేవాడు కాదు. అది ఇచ్చే పంచగవ్యాలు ఏదైతే ఉన్నాయో, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పంచకం మూత్రము, ఆవు వచ్చేసి మలము అంటే పేడ, ఇవన్నీ కూడా ఆయన యజ్ఞయాగాది క్రతువుల్లో యజ్ఞంలో దేవతలకి, పితృదేవతలకు వచ్చేసి ఆయన హవ్యము, కవ్యము అంటే నైవేద్యం సమర్పించడానికి ఉపయోగించేవాడే కానీ ఆయన తన కుటుంబానికి ఆయన వినియోగించుకునేవారు కాదనమాట. ఇప్పుడు అతిథులు వచ్చారు కాబట్టి అతిథి దేవో సాక్షాత్ ఈశ్వరుడు అనమాట. అందువల్ల ఆయన ఆ కామధేనువుని ఆయన ప్రార్థిస్తే ఆయన పంచభక్ష పరమాన్నాలు, నవకాయ 4 కూరలు, అటువంటి షడ్షోపేతమైన భోజనాన్ని వారికి వడ్డించారు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడికి మనసులో కోరిక కలిగింది, నేను మా దేశంలో ఉంటే ఇటువంటి భోజనం ఎప్పుడు నేను తినలేదు, ఇంత అన్నదానం నేను చేయలేకపోయాను, కానీ ఇక్కడ ఈయన అడవిలో ఉండి చేస్తున్నాడు అని చెప్పని
ఆ ఆ- ఆ గోవుని తీసుకుపోవాలని అనుకుంటాడు. అప్పుడు జమదగ్ని దగ్గరికి వెళ్ళి, మహర్షి, నీకు 1,00,000 పాడి గోవులు పట్టిస్తా దూడలతో సహా, ఈ గోవుని నాకు ఇవ్వమంటాడు. ఇది నేను ఇచ్చేదానికి లేదయ్యా, ఇది ఇంద్రుడు నాకు ఇచ్చాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకాన్ని సంరక్షించమని, ధర్మాన్ని కాపాడమని ఇచ్చారు. ఇది ఇచ్చే పంచగవ్యాలతో నేను వచ్చేసి ఆ కార్యక్రమాలను చేస్తూ ఉంటాను. ఆవు ఇచ్చే పంచగవ్యాలు లేకపోతే ఎంత పెద్ద పండితుడైనా కానీ ఎటువంటి వ్రతం కానీ యాగం కానీ ఎటువంటి దైవిక కార్యక్రమాలు చేయడానికి వీలు పడదు. అందువల్ల నేను ఈ ఆవును ఇవ్వడానికి నా సొత్తు కాదని చెప్పి అంటాడు. అప్పుడు పరశురాముడు లేడు. ఆయన యజ్ఞయాగాది క్రతువుల్లో వేసే సంభారాలు తేవడానికి ఆయన అడవికి వెళ్ళి ఉంటాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని లాక్కొని వెళ్ళే క్రమంలో అడ్డొచ్చిన యమదగ్నిని, రేణుకాదేవిని, అక్కడ ఉండే మహర్షులందరినీ కూడా తోసేసి ఆయన ఆశ్రమాన్ని ధ్వంసం చేసి ఆ కామధేనువుని తీసుకొని ఆయన నగరానికి వెళ్ళిపోతారు. ఆయన మహిష్మతి నగరం, అది మనకు ఇప్పుడు మధ్యప్రదేశ్లో దగ్గర ఆ సైడ్ అమరకంటక ఆ ప్రాంతంలో ఉండేది ఆయన సామ్రాజ్యం, నర్మదా నది ఒడ్డున. అందువల్ల వెళ్ళిపోతారు. అప్పుడు తరువాత పరశురాముడు ఆయన ఆశ్రమానికి వస్తే, ఎప్పుడైనా పరశురాముడు బయట వెళ్ళి ఆశ్రమానికి వచ్చినప్పుడు కామధేనువు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన స్వాగతం పలికేది. కానీ కామధేనువు రాలా, ఆశ్రమం అంతా ధ్వంసమై ఉంది. ఏం జరిగిందని వాళ్ళ అమ్మని అడిగారు. అమ్మ చెప్పింది, ఈ విధంగా కార్తవీర్యార్జునుడు వచ్చి ఈ విధంగా చేశారు నాన్న అని మొత్తం చెప్తే, ఆయన కోపం వచ్చి వెంటనే పరశు అంటే గండ్రగొడ్డలు తీసుకొని ఆయన మహిష్మతి నగరానికి వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడు 1000 బాహువులు అంటే చేతుల్ని నరికి ఆయన్ని సంహరించి శిరస్సు ఖండించి ఆ కామధేనువుని తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఈ విధంగా ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో నన్నయ్య గారు మనకు అద్భుతంగా ప్రారంభించారు. ఆ నైమిషారణ్యంలో శమంతక పంచకం గురించి సూతుడు ఆయన అక్కడ వివరించారు. ఇక్కడ ఈశ్వర అనుగ్రహంతో, నన్నయ్య గారు అనుగ్రహంతో నేను మీకు సవిరామంగా వివరించాను. రేపటి రోజు మనం సరమ వృత్తాంతాన్ని, జనమేజయ యాగం గురించి మనం రేపు అత్యద్భుతంగా ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు అనుగ్రహంతో నేను వివరిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.